హల్లెలూయా. రైట్, మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాము. లాస్ట్ వారము మనం మొదటి అధ్యాయము మొదటి 14 వచనాలు మనం ధ్యానం చేసి ఉన్నాం కదా. సో ఈ వారము 15వ వచనం మొదలుకొని ఆ అధ్యాయం అంతా కూడా మనం పూర్తి చేయడానికి ట్రై చేద్దాము. 23 వచనాలు కూడా దేవుడు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో వాక్యం ద్వారా ఈరోజు దినము ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చింది, పౌలు భక్తుడు ఎలాంటి పరిస్థితుల్లో రాయాల్సి వచ్చింది, ఇవన్నీ నేను లాస్ట్ టైం నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను ప్రీవియస్ సర్మన్లోని. అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాము. దయచేసి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాము. పరిశుద్ధ ప్రేమమేడ కృపలు తండ్రి, నా దేవా, నా ప్రభా, ఇదిగో ఈ సాయంకాల సమయం నా ప్రభా, ఈ సాయంకాలన నీ సన్నిధికి వస్తున్నాం నాయన. నీ వాక్యం ద్వారా మాట్లాడతావని, నీ వాక్యం ద్వారా బలపరుస్తావని అయ్యా, ఒక సంఘంగా కూడి తండ్రి ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక మేము ధ్యానిస్తుండగా నాయన తండ్రి, నీ ఆత్మ అభిషేకము, నీ ఆత్మ సహాయం మేము కోరుకుంటున్నాం మా మధ్యలో తండ్రి. వినగలిగే చెవులు దయచేయమని, గ్రహించగలిగే హృదయము, చూడగలిగే కనులు మా అందరికి దయచేసినాయని. నీ వాక్యం ద్వారా సూటిగా మాట్లాడమని తండ్రి, మమ్మల్ని ఒక సంఘంగా బలపరిచి, ఒక సమూహంగా తండ్రి బలపరచమని అయ్యా, నీ శ్రేష్టమైన వాక్యంతో దీవించమని ప్రభా. ఇప్పటిదాకా గొప్పగా ఆరాధనను నడిపించమని వందనానికి స్తోత్రం ప్రభా. అదే ఆత్మను కృమ్మరించిన ఆయన తండ్రి, ఆ వాక్శక్తిని కూడా దయచేసిన ఆయన, నా మాటలుగా కాక ప్రభా నీ మాటలుగా తండ్రి ఉంచమని, ఈ వాక్యం ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అయితే ఒక చిన్న రీక్యాప్గా లాస్ట్ వీక్ మనం ఏం చేసాం, ఎఫిషియన్స్, ది బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ మనం స్టార్ట్ చేసినప్పుడు చాప్టర్ 1 నుంచి కూడా నేను దానికి ముందు ఒక కాంటెక్స్ట్ లాగా ఇచ్చాను కదా. సో యాక్ట్స్ చాప్టర్ 19లో మనం చూస్తాము పౌలు భక్తుడు ఆ 2వ మిషనరీ ట్రిప్ నుంచి when he was returning right from his second missionary trip, ఎఫెసస్ అన్న దగ్గర ఆగుతాడు. అండ్ అక్కడ ఇట్ ఇస్ ది ఎపి సెంటర్, అంటే అన్నిటికీ చాలా రిలీజియన్స్, చాలా ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. అండ్ చాలా అన్య దేవతలు, చాలా రకరకమైన వర్షిప్స్, రకరకమైన గాడ్స్ అక్కడ ఉన్నారు. జస్ట్ లైక్ హౌ ఒక గొప్ప స్టేట్లో ఒక మెయిన్ సిటీ అన్నది ఉంటుంది కదా, లైక్ ముంబై అనుకుంటాం మనం. ఇట్స్ బిగ్ సిటీ, మెట్రోపాలిటన్, బెంగళూరు అని కానీ, హైదరాబాద్ అట్లా. సో ఆ రకంగా మనం చూసినప్పుడు అలా ఒక మెయిన్ ఎపి సెంటర్గా మనము ఎఫెసస్ని మనం చూడొచ్చు. అక్కడ చాలా ట్రేడ్ కానీ చాలా విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. అయితే అక్కడ పాల్ సా ద నీడ్, అరే ఇక్కడ వీళ్ళు రకరకాల దేవతల్ని, అన్య దేవతల్ని, అన్యులు, గ్రీక్ దేవతలు, దేవుళ్ళు, లేకపోతే రోమియోల దేవతలు, దేవుళ్ళు అంతా మిక్స్ అయిపోయి అంత గందరగోళంగా, కేయాటిక్గా జనాలు ఎవరిని ఆరాధిస్తున్నారు, ఎందుకు ఆరాధిస్తున్నారు, అసలు వాళ్ళు ఆరాధిస్తున్న కొన్ని వాటికి వాళ్ళకి పేరు కూడా తెలియదు అని ఒక దగ్గర పౌలు భక్తుడు రాసుకుంటూ వస్తాడు. వాళ్ళు ఆరాధిస్తున్న దైవము పేరేంటి అని అడిగితే ఎవరు చెప్పలేకపోతారు అక్కడ. ఇట్ ఈస్ వెరీ మచ్ లైక్ అవర్ సిచ్యువేషన్ రైట్ బ్యాక్ ఇన్ ఇండియా. అంటే వీ హ్యావ్ సో మెనీ గాడ్స్ అండ్ we worship so many gods that we don't even know sometimes whom we are worshipping and why we are worshipping. ఏదో అందరితో పాటు అలా ఫ్లోలో, లేకపోతే జస్ట్ బికాజ్ అవర్ పేరెంట్స్ ఆర్ డూయింగ్ ఇట్, ఆర్ జస్ట్ బికాజ్ our neighbors are doing it. We don't know నాలెడ్జ్. ఎవరు ఆ క్వశ్చన్ కూడా చేయరు. అది నేను కూడా ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు నా చిన్నప్పటి నుంచి కూడా. I come from that family, Hindu background. So never did I question my father or my mother saying just follow them. Just because my dad does it, just because my mom does it, we used to do it. క్వశ్చన్ అన్నది ఎప్పుడు ఇదేంటి, ఈ దేవత ఏంటి ఇలా ఉంది, ఈ దేవుడు ఏంటి ఇలా ఉన్నాడు, ఇదేంటి, అదేంటి, ఇంతమంది దేవుళ్ళు ఏంటి, లేకపోతే ఈ రకమైన ఆరాధన ఏంటి, ఈ బలులేంటి, లేకపోతే ఈ యజ్ఞం ఏంటి, ఈ హోమం ఏంటి, ఇంత నూనె దానిలో పోయటం ఏంటి, ఇలా సాష్టాంగ పట్టడం ఏంటి, ఇంత విభూతినో నెత్తికి రాసుకోవడం ఏంటి, లేకపోతే గుండు కొట్టించుకొని జుట్టు వెంట్రుకలు అర్పించడం ఏంటి, జుట్టు వెంట్రుకలు తీపించేసుకుంటే పాపం పోద్దా? ఈ రకమైన ప్రశ్నలు నేను అడగలేకపోయాను నా తల్లిదండ్రుల్ని. అయితే అలా పౌల్ హీ వాజ్ మూవ్డ్ వెన్ హీ సా పీపుల్ ఆ రకంగా ఆరాధిస్తున్నప్పుడు, అదంతా చేస్తున్నప్పుడు. అయితే అప్పుడు పౌల్కి కలిగిన భారంని బట్టి అక్కడ సువార్తను పంచుకుంటూ, నమ్మిన వాళ్ళని, వినిన వాళ్ళని పోగు చేసుకుంటూ, వినని వాళ్ళని వదిలేసి అక్కడికక్కడే సరే మీ దాన్ని మీరు పొండని చెప్పి వాళ్ళని మాత్రం పోగేసుకుంటూ అక్కడ చాలా మంచి సువార్త, మంచి పరిచర్య చేస్తాడు పౌలు భక్తుడు అక్కడ. తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు ఒక సంఘాన్ని నిర్మించి, ఇదిగో నేను మిమ్మల్ని ఇలా వదిలేను, నేను ఒకరిని పంపిస్తాను అని చెప్పి తిమోతిని అక్కడికి పంపించడం తర్వాత మనం చూస్తాం. హీ గోస్ బ్యాక్, రైట్, పాల్ గోస్ బ్యాక్, హీ లీవ్స్ ఎఫెసస్, సంఘం స్థాపించి అక్కడ. అయితే అక్కడ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత రోమియోల మధ్యలో
సువార్త పంచుకుంటున్నప్పుడు పౌలు భక్తుని పట్టుకొని చెరసాల్లో వేసేస్తారు. అదంతా నేను చెప్పుకుంటూ వచ్చాను ప్రీవియస్ సెర్మన్లో. ఇఫ్ యూ వాంట్ ద కాంటెక్స్ట్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్, యూ కెన్ గో బ్యాక్ అండ్ వాచ్ దాట్ వీడియో. వీ హ్యావ్ ఇట్ ఆన్ యూట్యూబ్. సో అక్కడ ఒక చెరసాల్లో పడివేసినప్పుడు అక్కడ 4 పత్రికలు రాస్తాడని నేను చెప్పాను, రైట్? ద లెటర్ టు ఫిలిపియన్స్, ఎఫిసియన్స్ పత్రిక అక్కడే రాయబడింది, ఫిలిమోన్కు రాసిన పత్రిక, రైట్? కొలసియన్స్, లెటర్ టు కొలసే. ఈ 4 పత్రికలు ఐ రిమెంబర్ ఇట్ యాజ్ పెప్సీ, రైట్? ద డ్రింక్ పెప్సీ, పిఈపిసి. సో ఫిలిపియన్స్, ఎఫిసియన్స్, ఫైలీమన్, కొలసియన్స్, రైట్? సో ఆ 4 మనము చూస్తాం అక్కడ, అందులోంచి రాయబడిన పత్రిక ఇది. అయితే మొదటి అధ్యాయంలో అయితే ఫోకస్ ఏంటంటే 2 భాగాలుగా మనం చూడొచ్చు. 6 అధ్యాయాలు కాబట్టి మొదటి 3 అధ్యాయాలు, తర్వాత 4, 5, 6, మొదటి 3 అధ్యాయాలు కూడా గాస్పెల్ని స్ట్రెస్ చేస్తూ, లేకపోతే సువార్తను స్ట్రెస్ చేస్తూ, లేకపోతే ద ఫౌండేషన్, ద కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ క్రిస్టియానిటీని స్ట్రెస్ చేస్తూ, అసలు గాస్పెల్ ఏంటి, దేవుని ద వర్క్ ఆఫ్ సాల్వేషన్ అంటే ఏంటి, దేవుని శక్తి దాని ద్వారా ఎలా పనిచేస్తుంది అన్న వివరణ ఇచ్చుకుంటూ 3 అధ్యాయాలు ఉంటాయి. దాని తర్వాత 4వ అధ్యాయం నుంచి మీరు చూస్తే దేర్ ఫోర్ అందుకని, అందుచేత అని చూస్తాం. అంటే the rest of the 4, 5, 6 are referring to 1, 2, 3, whatever was explained by Paul in 1, 2, 3. That's the book of Ephesians, 2 భాగాలుగా. అయితే మొదటి అధ్యాయంలో మోస్ట్లీ మనం ఏం చూస్తామంటే ఇట్ ఓపెన్స్ విత్ సాల్యుటేషన్, గ్రీటింగ్స్తో ఓపెన్ చేస్తారు. దాని తర్వాత 3వ వచనం నుంచి 14వ వచనం వరకు ఇట్ ఇస్ అ పోయం. It is a beautiful poem written by Paul. Poetic వేలో దాన్ని డిస్క్రైబ్ చేసుకుంటూ తండ్రి యొక్క దేవుని కార్యాలు ఎలా ఉన్నాయి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కార్యాలు ఎలా ఉన్నాయి, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఎలా ఉన్నాయి, the triune work of God towards salvation of humanity. That's what he does, right? So ఆ రకంగా తను వర్ణించుకుంటూ వస్తాడు. సో 3 నుంచి 6వ వచనాల వరకు యుల్ సీ ద వర్క్ ఆఫ్ గాడ్ ద ఫాదర్, తండ్రి అయిన దేవుని యొక్క పనులు, లేకపోతే ఆ కార్యములు, ఆయన ఆలోచనలు మనం చూసుకుంటూ వస్తాం. దాని తర్వాత 7వ అధ్యాయము 7వ వచనము 8వ వచనంలో కుమారుని యొక్క, మన ప్రభు యేసుక్రీస్తు యొక్క ఆయన కార్యములు చూసుకుంటూ వస్తాం. దాని తర్వాత 13, 14 దగ్గరకు వచ్చేసరికి ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, రైట్? దట్ వీఆర్ సీల్డ్ విత్ అ ప్రామిస్, right? We see the Holy Spirit. So we see the triune God, the Trinity in action right there. And he is reiterating, అంటే అది రిపీట్ చేస్తూ వాళ్ళకి ఒక రకంగా స్ట్రెస్ చేస్తూ చెప్తున్నాడు, ఇది గాస్పెల్. సో ఇన్ అ వే see Paul is very wise and తను ఎక్స్ప్లెయిన్ చేసే చాలా విషయాలు కొన్ని చాలా లోతుగా అండ్ మనకు అర్థం కాని విధంగా ఉంటాయి. ఎందుకంటే పేతురు పౌలు పట్ల సాక్ష్యం ఇస్తాడు. పేతురు రాసిన పత్రికల్లో ఏమని అంటాడంటే, పౌలు రాసిన కొన్ని విషయాలు అర్థం చేసుకోవటమే కష్టం అంటాడు. సో పీటర్ ఇస్ టెస్టిఫైయింగ్, హిస్ ప్రశంసిస్తూ ఉంటాడు పౌల్ని, అంత లోతైన విషయాలు పౌలు రాస్తాడు అని చెప్పి. సో చాలా తెలివిగా ఏం చేస్తాడంటే పౌలు ఇక్కడ గాస్పెల్ని చెప్పనట్టు చెప్తున్నాడు వీళ్ళకి. అంటే మీకు తెలుసు అని నాకు తెలుసు, కానీ మనం ఒకసారి వినండి అని చెప్పి నా స్టైల్లో చెప్తాను, నా పర్స్పెక్టివ్లో చెప్తానని హీస్ మేకింగ్ షూర్ దట్ దే ఆర్ అలైన్డ్ with the proper gospel. That's what he's doing in this first 3 to 14 verses. He's sharing the gospel. And it is beautiful how he shares it in a poetic way. అందుకనే the queen of epistles, Paul రాసిన 14 letters ని Pauline letters అంటాం కదా. Pauline letters లో the queen of the epistles, the queen of Pauline letters is Ephesians in fact. అండ్ అది ఎంత లోతైనది, ఎంత అద్భుతమైన విషయాలు దానిలో రాయబడినాయి అని అంటే, you'll see a great theme of God, the great works of God in church, in a community, in a believer's life, in everything, and how you can practically apply. అది ప్రాక్టికల్గా మన జీవితంలో మనం ఎలా అప్లై చేసుకొని మన జీవితాన్ని మనం బాగు చేసుకోవచ్చు, ఒక క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలి అన్నది మనకి తెలియాలని అంటే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక తప్పకుండా చదవాల్సిందే. బికాస్ దట్ ఈస్ ద కోర్. హీ టార్గెట్స్ ద కోర్, ద ఫౌండేషన్, అండ్ వీఆర్ మూవింగ్ అహెడ్ యాజ్ అ చర్చ్. సో ఐ డోంట్ థింక్ దిస్ ఎనీథింగ్ బెటర్, ఎనీ బెటర్ లెటర్ దెన్ దిస్ ఐ కెనాట్ థింక్ ఆఫ్. దట్స్ వై గాడ్ హస్ పుట్ దిస్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్స్ టు మెడిటేట్ ఆన్ ఎఫెసియన్స్. ఎందుకంటే అది మీరు తర్వాత చూస్తారు 4, 5, 6 దగ్గరికి మనం ఆ అధ్యాయాల దగ్గరికి వెళ్ళేసరికి. అయితే ఈరోజు ఫోకస్ మాత్రం
I'll not go through the entire verses 1 through 14. That's in the previous sermon. Now 15 through 23. 15 through 23లో ఏం చెప్పుకుంటూ వస్తాడు అసలు దీని సారము ఏమిటి అని అన్నప్పుడు, హౌ గ్రేట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి యొక్క వివరణ, దేవుని శక్తి ఏంటి, త్రూ ద గాస్పల్ హౌ డిడ్ ఇట్ వర్క్, అండ్ నాట్ జస్ట్ ఇన్ అవర్ లైవ్స్ బట్ ఆల్సో how it has raised Christ from being dead. మృతులలో నుండి క్రీస్తును లేపిన ఆ శక్తిని గురించిన వివరణ, అది ఒక్క అంశం అయితే లాస్ట్లో మనం చూస్తాము. నేను ఇప్పుడు చెప్పినది అది కాకుండా దేవుని శక్తి, దేవుని వాక్యానికి ఉండే శక్తి, లేకపోతే గాస్పల్కి ఉండే శక్తి, దేవుని యందు మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం కదా, ఆ నిరీక్షణకు ఉన్న శక్తి ఏంటో ఒక భాగంగా పై భాగంగా వివరించుకుంటూ వస్తాడు. అయితే చూద్దామండి, ఇట్స్ బ్యూటిఫుల్. I'll show you some amazing things here. సో verse 15 మనం చూస్తే, ఈ హేతువు చేత, నేను చదువుతున్నాను తెలుగులోని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత ప్రభువైన యేసు నందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి, అంటే మొదటగా ప్రశంసిస్తున్నాడు, అండ్ హీ ఈస్ గివింగ్ థ్యాంక్స్. అండ్ ఐ టోల్డ్ యూ వర్స్ 3 నుంచి 14 వరకు ఒక పోయటిక్ రూపంలో, ఒక పోయమ్గా ద వర్క్ ఆఫ్ ద ట్రైయూన్ గాడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడు కదా. స్టార్టింగ్ వర్స్ 15 వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, ఇట్ ఈస్ అ ప్రేయర్. ఇట్ ఈస్ పాల్స్ ప్రేయర్, అండ్ నాట్ జస్ట్ ప్రేయర్, హీ ఈస్ గివింగ్ థ్యాంక్స్ ఇన్ దిస్ ప్రేయర్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఎఫిషియన్స్. అక్కడ ఎఫెసీయుల మధ్యలో ఏదైతే జరుగుతుందో దానికి పాల్ ప్రార్థన ఏ రకంగా చేస్తున్నాడు, ఏ విషయాల గురించి చేస్తున్నాడు అన్నది ప్రార్థన గురించి ఇక్కడ రాస్తూ, దాని మాత్రమే కాదు ఎన్నో విషయాల గురించి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, లేకపోతే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను, దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను, ఈ విషయాల గురించి అని చెప్పుకుంటూ రాసుకుంటూ వస్తాడనమాట. అయితే 15వ వచనం అలానే మొదలవుతుంది చూడండి. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసు నందలి మీ విశ్వాసమును గూర్చి, అంటే మీ అందరికి ఉన్న, మీ ఎఫెసీయుల్లో మీ అందరికి ఉన్న విశ్వాసమును గూర్చి, ఎవరి యందు, యేసుక్రీస్తు నందు మీకున్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ faithfulness towards God, or it's not just faithfulness or love towards God. Paul is saying you were not just loving and being faithful towards God, but you were loving the saints. పరిశుద్ధులు, we are the saints, right? మనం దేవుని చేత పిలువబడిన ప్రజలు, saints. సో దేవుని మాత్రమే ప్రేమిస్తూ కాదు, అక్కడ పరిశుద్ధులు ఎవరు ఉన్నారో వాళ్ళ పట్ల కూడా మీరు విశ్వాసంగా ఉండి, విశ్వాసంతో పాటు ప్రేమను కూడా చూపిస్తున్నారు కదా, దానిని బట్టి ఆ హేతువు చేత అని అంటున్నాడు. సో సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ సేయింగ్ ఐ లవ్ గాడ్, బట్ ఆల్సో వీ షుడ్ టేక్ కేర్ అబౌట్ ద పీపుల్ అండ్ ద సెయింట్స్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న పరిశుద్ధులు, మన చుట్టూ ఉన్న విశ్వాసులు, వాళ్ళ పట్ల మనం విశ్వాసం కలిగి ఉండాలి, వాళ్ళ పట్ల మనము ఆ ప్రేమను చూపించాలి. ఆ పాయింట్ని రైజ్ చేస్తూ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాడు పాల్. You are not just faithful and loving towards God, but also towards the saints around you, right? It's a good point. So 16 చూస్తే, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. I'm giving thanks. I'm remembering you in my prayers. I'm not ceasing to give thanks. We see this theme, we see this motif from Paul saying, do not cease in giving thanks. In all circumstances give thanks, కదా. మనం ఆ థీమ్ చూస్తాం, మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా అన్ని వేళల యందు, ఎలాంటి కష్టంలో అయినా, ఎలాంటి లేమిలో అయినా, ఎలాంటి సందర్భంలో అయినా కూడా కృతజ్ఞత కలిగి ఉండండి, దేవునికి స్తోత్రములు చెల్లించండి, కృతజ్ఞత కలిగి ఉండండి. ఈవెన్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ అ రఫ్ డే, ఈవెన్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ అ రఫ్ టైమ్, even when you're going through something, even when you don't feel the presence of God, not even an ounce of presence of God, give thanks. Trust me. Whenever you think you are very distant from God, నేను చాలా దూరంగా ఉన్నాను, లేకపోతే ఆయన నా మాటలు వినట్లేదు, లేకపోతే నా నుంచి చాలా దూరంగా ఉన్నా అనుకున్న సమయంలోనే ఆయన ఇంకా నీకు దగ్గరగా ఉంటాడంట. ఆయన అలాంటి సమయంలో when you're not feeling him is more closer to you, trust me. But we need to trust and we need to give thanks to him, and we have to obey, and we have to believe that my God is a God who answers and who hears and who doesn't leave me, right? సో అదే విషయం నుంచి ఇక్కడ నేను కృతజ్ఞతలు చెల్లించకుండా ఆపట్లేదు, నేను చెల్లిస్తూనే ఉన్నాను. మానక
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 17 నుంచి 19 దాకా చూడండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. అంటే ఇక్కడ దేని గురించి వివరించుకుంటూ వస్తున్నాడంటే, మీ మనోనేత్రములు వెలిగించబడ్డాయి కదా, రైట్? యువర్ హార్ట్స్ ఆర్ ఎన్లైటన్డ్. మీ మనోనేత్రములు అని అన్నప్పుడు ఏంటంటే, పాల్ ఈస్ గెటింగ్ టు ద కోర్ ఆఫ్ వేర్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్. నీ విశ్వాసం కానీ, లేకపోతే నీ దేవుని యందు నువ్వు ఉన్న నిరీక్షణ, యువర్ హోప్, లేకపోతే ద వే యూ రెస్పాండ్ టు గాడ్, ద థింగ్స్ ఆఫ్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ బీయింగ్, ఆ లోపల కోర్ అన్నది ఏదైతే ఉంటుందో, మనకి ఎక్కడి నుంచి అయితే మనకి ఇవన్నీ వస్తాయో, దేవుని పట్ల అవిధేయత అయినా, దేవుని మాటలు వినకూడదన్న స్వభావం అన్నా, దట్ రిబెలియస్ నేచర్ అయినా, లేకపోతే దేవునికి లోబడే స్వభావం అయినా, అందరికీ కూడా ఇట్ ఈస్ స్టెమింగ్ అవుట్, ఇట్ ఈస్ కమింగ్, ద సోర్స్ ఇస్ సమ్వేర్ డౌన్ హియర్, ద కోర్, రైట్? మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో హీస్ గెటింగ్ టు దట్ కోర్. బయట అవుట్వర్డ్ యాక్షన్స్ కాదు, బయట చెప్పే మాటలు కాదు, పైన విషయాలు కాదు. హీస్ గెటింగ్ రియలీ టు ద ఇన్వర్డ్ థింగ్ అండ్ హీస్ సేయింగ్ మనోనేత్రములు, ద ఐస్ ఆఫ్ యువర్ హార్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అయితే. ద ఐస్ ఆఫ్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ మోర్ లిటరల్ ట్రాన్స్లేషన్లో కోర్ మొత్తం. ఇంకా దట్స్ వేర్ ద సోర్సెస్, ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్, రైట్? ది అడల్టరీ అయి ఉండొచ్చు, లేకపోతే విశ్వాసము, అవిశ్వాసము, విధేయత ఏదైనా అయి ఉండొచ్చు. ఎక్కడి నుండి అయితే వస్తుందో ఆ కోర్, ఆ అంశాన్ని ద ఐస్ ఆఫ్ యువర్ హార్ట్ ఆర్ ఎన్లైటెండ్. అదే అని అంటున్నాడు చూడండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో. ఆయన మిమ్మల్ని ఒక పిలుపు కొరకు పిలుచుకున్నాడు, ఒక విషయం గురించి పిలుచుకున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పిలువబడిన వాళ్ళమే, దేవుని చేత ఎంపిక ఉన్న వాళ్ళమే, లేకపోతే ఇక్కడ ఉండము ఇదనము కదా. ఇక్కడ కూర్చున్నాము, దేవుని మాటలు వింటున్నాము, ఆయన సన్నిధిలో ఉన్నామంటే ఆయన ఇంకా మేపుతూ, ఆయన ఇంకా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ, ఇంకా మనం ఆయన సాల్వేషన్, ఆయన ప్లాన్లో ఉన్న వాళ్ళమే. ఈవెన్ ఇఫ్ వీ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లాన్, వీ వోంట్ బీ ఏబుల్ టు, బికాస్ హీ విల్ కమ్ బ్యాక్ అట్ యూ. Some or the other way. There were times when I was trying to escape from God, literally. అంటే కష్టంగా ఉండింది ఇలా జీవించటము, లేకపోతే ఈ రకమైన జీవితము కష్టం. ఎందుకంటే నేను వచ్చిన లైఫ్ స్టైల్, లేకపోతే నేను వచ్చిన ఆ పరిస్థితులు, లేకపోతే నేను ఎదిగిన పరిస్థితులు కానీ, దాని తర్వాత నా యవ్వన కాలంలో నేను గడిపిన జీవన శైలి కానీ, లేకపోతే ద వే, it is very, very, very different and opposite, quite opposite. I could say it is a complete U-turn for me. And I thought, no, this is not possible. No, ila evaru jeevistadu, it's not possible. How can you spend so much time in God? How can you spend so much time in prayer? How can you spend so much time in the Word? And when other things are so exciting, and I don't even know, ante enti ee goal enti, ee baadha enti అన్న ప్రశ్నలు నాకు కూడా వచ్చాయి. ఎందుకు ఈ బాధ ఏంటి, ఎందుకు ఈ ప్రయాస ఏంటి, ఏమొస్తుంది ఏంటి, దీనికి అంతటిగా అర్థమేంటి? దానికే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో. మిమ్మల్ని పిలిచిన ఆ పిలుపు వలన కలిగిన నిరీక్షణ ఎట్టిదో. ఆ నిరీక్షణ, and it's talking about hope, right? We hope in something. The things that you do, మీరు పడే ప్రయాస అయి ఉండొచ్చు, మీరు వాయించే కీబోర్డ్ అయి ఉండొచ్చు, మీరు పాడే పాటలు అయి ఉండొచ్చు, మీరు చెప్పే వాక్యం అయి ఉండొచ్చు, మీరు వినే వాక్యం అయి ఉండొచ్చు, మీరు చేసే సేవ, ప్రతి ఒక్కరూ కూడా ఏదో రకంగా ఆరాటపడుతున్నాం దేవుని కోసం, రైట్? ఆనెస్ట్లీ. అండ్ we try end of the day, మనకున్న దానిలో, మనకున్న సమయంలో, మనకున్న శక్తిలో, మనకున్న జ్ఞానంతో we try to do better. We try. Sometimes we don't, sometimes we do. కానీ why అన్న ప్రశ్న, దేనికి ఇదంతా? అంటే is it out of guilt, or is it out because someone else is doing it, I have to do it, or is it expected of me as a Christian duty? ఒక రిలీజియస్ డ్యూటీ ఇది, నేను చేయాలి కాబట్టినా? వాట్ ఈస్ ద హోప్? నీకున్న నిరీక్షణ ఏంటి నువ్వు చేస్తున్న పనులకి? వాట్ ఈస్ యువర్ మోటివ్ is the question really. And when Jesus Christ,
when he gave up his life on the cross, he had a hope. When the apostles died, దారుణమైన చావులు చచ్చారు కదా, దారుణమైన చావులు, హతసాక్షులుగా చనిపోయారు. They had a hope. And they had a hope which was alive. Amen? Their hope was alive. You know what their hope was? They hoped in resurrection. They hoped that they will be brought back to life. That was their hope. యేసు ప్రభు చనిపోతున్నప్పుడు కూడా, నీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నాను నేను. You know, I'm giving my spirit to you. I lay it నీ దగ్గర. అండ్ మృతులలో నుండి ఆయనను లేపాడు. ఏ ఆత్మ అయితే ఆయనను మృతులలో నుండి లేపిందో అదే ఆత్మ మనల్ని కూడా లేపుతుంది అని ఒక దగ్గర ఉంటుంది వాక్యంలో. ద సేమ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ దట్ హ్యాస్ రిజరక్టెడ్ జీసస్ ఫ్రమ్ ద డెత్. ఆ రకమైన నిరీక్షణ ఆయన కలిగి ఉన్నాడు. అందుకనే అంత చింత లేదు అని అనను కానీ, అపోస్తలకు కానీ లేకపోతే పౌలకు కానీ వీళ్ళందరికి కానీ ఆ చింత లేదు అని నేను అనను కానీ, బట్ దేర్ హోప్ వాజ్ అలైవ్. They hoped in something that is alive. It was not a dead hope. That's what I'm saying. Right? దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో ఆ నిరీక్షణ నీకు తెలుసా? వాట్ ఆర్ యూ హోపింగ్ ఇన్? రైట్? వాట్ ఆర్ యూ హోపింగ్ ఇన్? Because this needs to be alive. You need to believe in the resurrection. You need to believe that you will have eternal life with God. And the promises are there when you get there. It's not just this life. Temporal కాదు, ఇదంతా temporary stuff కాదు. We are preparing for something bigger. Until that day comes, I have to keep running. I have to keep pushing myself. Sometimes you don't feel like. Sometimes you feel like, ఏముంది ఈరోజు స్కిప్, ఆర్ యూనో ఈరోజు కొంచెం అలసటగా ఉంది, ఈరోజు కొంచెం ఎలా ఉంది అలా ఉంది. నో, you push yourself. And in order to push yourself like that, you need to have the right motivation that comes from the scripture. It's not based on your emotions. Emotions మీద బేస్ అయిందనుకో, the day you feel happy, you'll run like anything for God. And the day you feel low, you'll not even open your Bible. You'll not even pray. That's emotion based. I want you to have your motivation Bible based, not based on emotions, right? God doesn't have to do anything with your emotions. They fluctuate. Your emotions fluctuate. బాధ, కోపము, ఇష్టము, అయిష్టము, క్రోధము, జాలి, కొన్నిసార్లు నేను లేకపోతే ఏంటి, నేను లేకపోతే నడవదేమో అన్న జాలి, ఈ ఎమోషన్స్ మీద ప్లే అవుతున్న కొద్దీ I don't think it is a healthy motivation to do God's work. The healthy motivation to God's work needs to come from Bible. That's the source for your motivation, right? So ఆ రకంగా మనం ఇక్కడ చూస్తున్నాము నిరీక్షణ ఎట్టిదో అన్న తర్వాత అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాడు. చూడండి, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో. పరిశుద్ధులందరిలో ఆయన యొక్క స్వాస్థ్యం అంటారు. అంటే దేవునికి స్వాస్థ్యం ఉంది అంటే ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్? We all know about our inheritance in God. మన స్వాస్థ్యము ఆయన యందు మనం ఎరిగి ఉన్నాము. దేవుని యొక్క స్వాస్థ్యము మనలో ఏంటి? What is God's inheritance in us? Look at Deuteronomy chapter 32. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలోని ఈ వచనాలు చూడండి. 32వ అధ్యాయంలో 8 ఇంకా 9 నేను చదువుతాను చూడండి. మీకు దేవుని స్వాస్థ్యం ఏంటో మీకు ఇక్కడ అర్థమవుతుంది. 32వ అధ్యాయంలో 8 ఇంకా 9 దేవునికి స్వాస్థ్యం ఉందంట. అది చూడండి, 8, 9. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకపరిచినప్పుడు ఇశ్రాయేలీయులు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు, ఎవరి వంతు? యెహోవా వంతు ఆయన జనమే. ఆయన స్వాస్థ్య భాగము ఎవరండి? యాకోబే. The Lord's portion is his people. Jacob, his allotted heritage. యాకోబే ఆయన యొక్క స్వాస్థ్యము,
యెహోవా వంతు ఎవరంట? ఆయన జనమేనంట. We are his inheritance. We say we have our inheritance in God and we look for things like దేవుడు ఇలా దీవిస్తాడు, అలా దీవిస్తాడు, ఈ యొక్క స్వాస్థ్యము, ఆ యొక్క స్వాస్థ్యం, నేను పరలోకంకి వెళ్ళిన తర్వాత ఈ విషయాలకి ఈ రకమైన ప్రతిఫలం ఉంటుంది, నాకు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. లేకపోతే ఇక్కడ జీవిస్తుండగానే దేవుడు నన్ను ఈ రకంగా ఆశీర్వదించాడు. అవును, దేవుడు మనల్ని అందరినీ ఎన్నో రకాలుగా ఆశీర్వదించాడు. The reason we are alive and we are standing here, we're listening to these words, yes, we are all blessed by God. The jobs we have, the cars we drive, and the house we live in, everything. Let's be honest. Many people are struggling. Unemployment gaani, enno baadalu, appulani, avani, ivani. We are all free from that, but still we complain. అర్థం చేసుకోము, గ్రహించుకోము దేవుని ఆశీర్వాదంలో. సో దేవుని యొక్క స్వాస్థ్యము యాకోబేనంట, యెహోవా యొక్క వంతు ఆయన జనమేనంట. అందుకే మత్తయి సువార్తలోని మనం చూసినప్పుడు 25వ అధ్యాయంలోని అక్కడ ఒక పారబుల్ చెప్పబడుతుంది కదా. అక్కడ ఒక ఉపమానము తలాంతులు గురించి ఒక ఉపమానం చెప్తాడు యేసు ప్రభు కదా. ఒక రిచ్ మ్యాన్, ఒక ఆయన ఊరు వెళ్తున్నప్పుడు ఒక ఆయనకి 5 bags సిల్వర్, 3 bags సిల్వర్, 1 bags ఆఫ్ సిల్వర్ అలా ఇచ్చుకుంటూ వెళ్ళి తలాంతులు ఇచ్చుకుంటూ వెళ్తారు. సో అక్కడ మనం చాలాసార్లు దాన్ని ఏ దృష్టిలో, ఏ కోణంలో చూసామంటే దేవుని పట్ల, దేవుని ఎడల మనము నిజాయితీగా ఉండాలి, సోమరిగా ఉండకూడదు, కష్టపడాలి. దేవుడిచ్చిన తలాంతులలో, తలాంత్ అంటే అక్కడ మళ్ళీ అగైన్ దట్స్ కరెన్సీ, రైట్? దట్స్ నాట్ గిఫ్ట్స్ ఆర్ దట్స్ నాట్ టాలెంట్స్. టాలెంట్ అంటే ఇట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ కరెన్సీ. ఐ కీప్ సేయింగ్ దిస్, ఓకే? సో అక్కడ తలాంతులు అక్కడ ఇవ్వబడినప్పుడు మనకు కూడా దేవుడు చాలా రకాలుగా రిసోర్సెస్, చాలా రకాలుగా ఎన్నో విధాలుగా దీవిస్తాడు కదా. సో దాని ప్రకారంగా మనం ప్రయాసపడి దేవుని కోసం ఏమైనా చేయాలి కదా, ఎందుకంటే లెక్కప్ చెప్పాలి కదా దేవునికి. సో ప్రయాసపడాలి కదా అని మనం ఆ కోణంలో చూసాము. కానీ వీ ఆల్సో నీడ్ టు రికగ్నైజ్ సంథింగ్ దేర్. మనం ఒకటి గ్రహించాలి, అక్కడ హీఈస్ ఇన్వెస్టింగ్ సంథింగ్, ఇస్ హీ నాట్? ఆయన 5 bags సిల్వర్ ఇచ్చినప్పుడు కానీ, 3 bags సిల్వర్ ఇచ్చినప్పుడు, 1 bag సిల్వర్ ఇచ్చినప్పుడు, ఈజ్ హీ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ యూ? Therefore you are his inheritance, right? He is expecting something out of what he is investing in your life. ఆ పారబుల్స్ ఏదైనా మీరు తీసుకోండి. తోటమాలిని గురించినది, రైట్? వినియర్డ్లో ఆ వినియర్డ్ వాళ్ళకి ఇచ్చి ఆయన వెళ్తాడు, ఆయన సేవకుని పంపిస్తాడు, వాడిని కొడతారు, తర్వాత ఇంకొక సేవని ఇంకా దారుణంగా కొడతారు, ఇంకొక సేవని వాడిని చంపేస్తారు. ఇంకా ఎలా కాదని చెప్పి నా కుమారుడిని నేను పంపిస్తానని చెప్పి కుమారుడిని పంపిస్తే అక్కడ ఏమైందో మనందరికి తెలుసు కదా. పరిసయ్యుల్ని ఉద్దేశించి చెప్పబడుతున్న ఉపమానం అని వాళ్ళు ఎరిగి అక్కడ నుంచి వెళ్ళిపోతారు పరిసయ్యులు. మార్కు సువార్తలో 12వ అధ్యాయం స్టార్టింగ్లో. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వెస్టింగ్. ఊరికే ఇవ్వట్లా. He's investing in you for some reason that you will become his heritage, that you will become his inheritance. సో దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు నీకు ఇచ్చిన ఇది, నువ్వు ప్రయాసపడుతున్నావు, నువ్వు ఉపయోగిస్తున్నావు, వేరే వాళ్ళకి ఉపయోగకరంగా జీవిస్తున్నావు, సువార్త ప్రకటిస్తున్నావు, అన్ని దగ్గర వాడబడుతున్నావు అని అంటే దేవుని స్వాస్థ్యము అదే. దట్ ఈస్ వాట్ ఇస్ గాడ్స్ ఇన్హెరిటెన్స్ ఇస్. అండ్ ద మోర్ యూ యూజ్ ఇట్, ద మోర్ యూ ఆర్ యూస్ఫుల్ ఫర్ గాడ్, ద మోర్ హీ విల్ ఇన్వెస్ట్ ఇన్ యూ. దట్స్ ద హోల్ పాయింట్. అండ్ ఇక్కడ అదే అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే పరిశుద్ధులలో, మరి గమనించండి, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క, అంటే పరిశుద్ధులలో ఆయన యొక్క స్వాస్థ్యం ఉందంట. ఆ స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆ స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. అది మాత్రమే కాదు, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానము ప్రత్యక్షత యునుగల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆ రకమైన విజ్ఞాపన, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఇంటర్సీడింగ్ ఫర్. ఆ రకమైన విజ్ఞాపన నేను చేస్తున్నాను. అంటే ఆ రకమైన జ్ఞానము మీకు కలగాలి, ఆ రకమైన జ్ఞానము కలగాలి అని అంటున్నాడు.
దట్ విజ్డమ్, దట్ పవర్, రైట్? ఆ రిజరక్షన్ లైఫ్ గురించి, వాటి గురించిన ఆ అండర్స్టాండింగ్ మీకు కలగాలి. దేవుని వాక్యమును గురించిన, ఈ లోపల రాయబడిన విషయముల గురించిన, లేకపోతే దేవుని ఉద్దేశముల గురించిన, లేకపోతే పరిశుద్ధులలో ఆయనకు ఒక స్వాస్థ్యం ఉందని చెప్పాను కదా, దాని మహిమైశ్వర్యమును బట్టి ఉన్న జ్ఞానము మీకు కలగాలి. ఇది నేను వేడుకుంటుంది దేవుణ్ణి. మీరు భాషలు మాట్లాడాలి, గోలగోల చేయాలి, మీకు ఇవ్వనివి కూడా మీరు కోరుతూ, లేనివి కూడా ఉన్నట్టు ఊహించుకుంటూ సంఘంలో గోల చేయాలి అని కాదు. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ బిగ్గర్ థింగ్స్. యు నో వాట్ దట్ బిగ్గర్ థింగ్స్ ఆర్? ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ద రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్, దట్ హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్. ఆయన కనబరుచుకుంటూ, ఆయన స్వభావము కానీ, ఆయన ఎలాంటి వాడో, ఆయన మనలో ఉంచిన నిరీక్షణకున్న శక్తి ఎటువంటిదో, పరిశుద్ధులందరిలో ఆయనకున్న స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అక్కడ మన కోసం సిద్ధపరిచిన విషయాలు ఏమిటో, ఇవి మీకు బయలుపడాలి, ఇవి మీకు బయలుపరచబడాలి. ఇది నేను కోరుకుంటుంది, నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఎంత ప్రొఫౌండ్గా చెప్తున్నాడు చూడండి. అండ్ వీ కీప్ ఆస్కింగ్ ఫర్ లిటిల్ థింగ్స్ అండ్ వీ కీప్ సెటిలింగ్ ఫర్ లిటిల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు ఇంత ఏదో పెద్దగా ఘనంగా ప్లాన్ చేస్తూ ఉంటే, వీ కీప్ ఆస్కింగ్ ఫర్ ఏదో చిల్లర అంటారు చూడ, చిల్లర అడుగుతూ అలా జీవితం గడిపేస్తూ ఉంటాం మనం. నో, ఐఎమ్ సీరియస్. God has planned grand things for each one of you. But you need to go. You need to find out what that is. ఊరికే ఎవడు దేవుడు? ఊరికే ఎవడు? వెళ్ళాలి, కనుక్కోవాలి. దేవా, నా జీవితంలో ఆ నిరీక్షణకున్న మహిమ, ఆ నిరీక్షణకున్న ఆ మర్మము, లేకపోతే దేని గురించి అయితే నన్ను సిద్ధపరుస్తున్నావో అది నాకు తెలియజేయి అంటే తప్పక తెలియజేసే దేవుడు. నమ్మండి. మనోనేత్రములు కూడా తెరవమని అడగాలి. మనోనేత్రములు కూడా వెలిగించబడాలి దేవా అని అడగాలి. ఆయన మనల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో మనం కనుక్కోవాలి. మనం ఆయన స్వాస్థ్యం అని చెప్పాను కదా, మన స్వాస్థ్యములో ఆ ఉన్న మహిమైశ్వర్యం ఏంటో కూడా మనం కనుక్కోవాలి దేవుని దగ్గర. సో దట్ ఈస్ వాట్ Paul is pleading these people. And in this pleading, he is telling them how great the power of God is toward us who believe in God. మనం దేవుని పట్ల ఒక నమ్మకం ఉంచాం కదా, ఏదో విశ్వాసం ఉంచాం, నిరీక్షణ ఉంచాం కదా, దానిలో ఉన్న శక్తి ఏంటి? ఒక తాగుబోతుని తాగుడు విడిచిపెట్టగలిగేలాగా చేసేది ఆ శక్తి. ఘోరమైన పాపంలో ఉన్నవాడిని ఆ పాపం నుంచి బయటకు తేయగలిగేది అదే శక్తి. తిరుగుబోతుల్ని, వ్యర్థంగా జీవితాలు జీవిస్తున్న వాళ్ళని ఒక అర్థము తీసుకొని వచ్చి వాళ్ళ జీవితాలని మార్చగలిగేది ఆ శక్తి. క్రీస్తును మృతులలో నుండి లేపింది కూడా అదే శక్తి. ఆమేన్. ఆ శక్తి మీరు తెలుసుకోండిరా బాబు. ఆ శక్తిని గురించి అడగండి, ఆ శక్తిని గురించి ఆసక్తులై ఉండండి, ఆ శక్తిని వెంబడించండి, తెలుసుకోండి. అది ఎంత పవర్ఫుల్లో మీ జీవితాన్ని ఏ రకంగా అది మార్చివేయగలదో దానిని వెంబడించండి, దానిని వెతకండి. అది మీకు బయలుపరచబడాలి ఏదో ఒక దినం, దేవుని కృప చూపిస్తే కనుక. అదే నా ప్రార్థన అంటున్నాడు పౌలు. ఎంత బ్యూటిఫుల్గా రాశాడు. దాని తర్వాత 20-21 చూడండి, ఆ రకంగా విజ్ఞాపన చేస్తున్నాడంట. తర్వాత ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అదే శక్తిని బట్టి, అదే బలాతిశయమును చేత క్రీస్తును మృతులలో నుండి లేపాడంట. లేపడం మాత్రమే కాదు, సమస్తమైన అధికారము, అన్నిటికంటే సమస్తమైన అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వాల కంటే, ఈ యుగముకే కాదు రాబో యుగములో కూడా పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు అని. ఆయన సింహాసనమును, తండ్రి యొక్క సింహాసనం దగ్గర క్రీస్తు యొక్క సింహాసనము, ఆయన సింహాసనం ఆయన కూడా కూర్చొని ఉన్నాడు అని. He's sitting on his throne, Jesus Christ. And కుడి పార్శ్వమున, the right hand we see is not
the literal one. I kept telling this, right? I keep telling this. Right hand, we don't take it literally. It means a place of friendship. It means a place of honor. It means a place of confidence, and it means a place of authority. అధికారం అది. కాన్ఫిడెన్స్, ప్రేమ, అథారిటీ, రైట్? ఫ్రెండ్షిప్, ఆనర్, ఘనత. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తా ఉన్నాం. అదే దేవుడు ఏ రకంగా సన్మానించాడు, ఎక్కడ కూర్చొని పెట్టాడు క్రీస్తుని అని. అదే ఇక్కడ పౌలు చెప్పుకుంటూ వస్తున్నాడు. అదే బలాతిశయమును బట్టి, ఏ బలాతిశయం అయితే నేను పైన వివరించానో అదే బలాతిశయమును బట్టి మృతులలో నుంచి కూడా క్రీస్తుని లేపింది అదే. సో ద డిస్క్రిప్షన్ ఇక్కడ ఇస్తున్నాడు. ద గ్రేట్ పవర్ ఆఫ్ గాడ్. పాల్ రియలీ వాంట్స్ దీస్ ఎఫిషియన్స్ టు నో దాట్ పవర్ ఆఫ్ గాడ్. అలాంటి బలాతిశయమును మీరు తెలుసుకోవాలి. దాని గురించిన జ్ఞానము మీకు కలగాలన్నదే నా విజ్ఞాపన దేవుని దగ్గర. అలాంటి బలాతిశయం గురించిన జ్ఞానము మనకి కూడా కలగాలి ఈ దినము ఒక సంఘంగా. ఆ బలాతిశయము యొక్క రెవల్యూషన్ గనక, ఆ జ్ఞానము గనక మనం తెలుసుకుంటే మన జీవితాలు మారిపోతాయి. ఐమ్ టెలింగ్ యూ, విల్ బి చేంజ్డ్ యాజ్ అ చర్చ్, విల్ బి చేంజ్డ్ యాజ్ అ క్రిస్టియన్ వెన్ యూ గెట్ దట్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. అండ్ ఇట్ ఇస్ హార్డ్, ఇట్ కమ్స్ విత్ అ ప్రైస్. 22 మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నారు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడంట. 23వ వచనం చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. సమస్తమును నింపుచున్నవాడు అంటే ఎవరు? మన యేసయ్య. ఆయన సంపూర్ణత ఎవరంట? సంఘం అంట. సమస్తమును నింపుచున్న వాని సంపూర్ణతయై ఉందంట సంఘము. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచాడంట. సమస్తము పైన ఆయనకు అధికారం ఇచ్చి, ఆ మాత్రమే కాదు, ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించాడంట. ఆ సంఘానికి శిరస్సుగా ఆయన ఉన్నాడు. అండ్ ఆ శిరస్సుగా ఆయన ఉన్నప్పుడు ఆ శరీరంగా ఎవరు పడితే వాళ్ళు ఉండటానికి లేదు కదా. ఎవరు పడితే వాళ్ళకు ఉండటానికి లేదు. అంటే నేను ఆదివారం నాకు మళ్ళీ ఒక దైవజనం నేను చెప్తున్నప్పుడు విన్నాను. ఆయన ఈ రకంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఏమంటాడంటే, పెళ్లి జరుగుతుందంట చాలా ఘనంగా, మంచి క్రైస్తవ వివాహం, పరిశుద్ధ వివాహం జరుగుతుంది. చాలామందిని ఆహ్వానించారు. పాస్టర్ వాళ్ళందరూ కూర్చున్నారు, డీకన్స్ కూర్చున్నారు. పెద్దగా చాలా ఘనంగా జరుగుతుందంట. జరుగుతున్నప్పుడు వాళ్ళు ప్రామిసెస్ దగ్గర, రైట్, ఆ ప్రామిసెస్ తీసుకునే దగ్గర ప్రామిసెస్ షేర్ చేసుకుంటున్నారంట. మొదటిగా ఆ అబ్బాయి చెప్పాడంట, ఆ అబ్బాయి చెప్పిన తర్వాత ఆ అమ్మాయి చెప్తుందంట. అమ్మాయి చెప్తున్నప్పుడు ఆమె అన్నిటికీ ఒప్పుకొని లాస్ట్కి ఒక చిన్న ప్రామిస్ ఇంకొద్దిగా యాడ్ చేస్తూ, తన సొంతగా యాడ్ చేస్తూ తను ఏమన్నదంటే, నాకు చిన్న షరతు ఉంది, లేకపోతే ఒక చిన్న విషయం ఉంది. ఈ ప్రామిసెస్తో పాటు నేను ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, సండే I'll be with you, I'll be completely with you, I'll be your wife. ఆదివారము నీకు నచ్చిన విధంగా నేను ఉంటాను, నీ భార్యగా నేను ఉంటాను, అదంతా. కానీ నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. సోమవారం వచ్చేసరికి నాకు ఫ్రెండ్స్తో తిరిగే కొంచెం అలవాటు ఉంది. సో నేను అలా బయటికి వెళ్ళేసి వస్తాను, నేను ఇంట్లో అంతగా ఉండకపోవచ్చు. సరే, ట్యూస్డే వచ్చేసరికి నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి బయట, నేను వీళ్ళని కలిసేది ఉంది, అలాంటి వాటికి. సో నేను అక్కడికి వెళ్ళాలి. వెన్స్డే వచ్చేసరికి నాకు కొన్ని బిజినెస్ మీటింగ్స్ ఉంటాయి, అవి ఇవి ఉంటాయి. సో నేను అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. థర్స్డే వచ్చేసరికి నాకు కొంచెం ఫ్రీ టైం కావాలి. ఐ నీడ్ మై టైం, రైట్? ఇది ఒక ఫేమస్ వర్డ్ ఇప్పుడు, మీ టైం అంటారు. సో నాకు మీ టైం కావాలి. సో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. సో నేను అన్నిటి నుంచి బర్న్అవుట్ అయిపోతాను కాబట్టి నాకు కొంచెం నా మీ టైం కావాలి. ఫ్రైడే వచ్చేసరికి నేను కొంచెం చిల్ అవ్వాలి, అక్కడెక్కడ తిరగాలి. నాకు ఐ హ్యావ్ అ లైఫ్, రైట్? నేను సండే నీ దగ్గర ఉంటాను కాబట్టి ఫ్రైడే నాకు వదిలేసేయి. సాటర్డే వచ్చేసరికి నేను కొంచెం వీటన్నిటి నుంచి మంచిగా రెస్ట్ తీసుకుంటాను, అంతా నాకు కావాల్సింది అక్కడ తిరుగుతాను. సండే మళ్ళీ నీ దగ్గర తిరిగి వచ్చేస్తాను. ఈ రకమైన వావ్ తీసుకున్నప్పుడు పరిశుద్ధమైన వివాహంలో, డూ యూ థింక్ దట్ గాయ్ విల్ మ్యారీ హర్? నో వన్ విల్. ఆ రకంగా చెప్తున్నప్పుడు ఎవరైనా కూడా ఆమెను పెళ్ళాడతారా, లేకపోతే ఆమెను వివాహంలో ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కాబట్టి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, సంఘము ఆయనకు వధువుగా ఉంది, లేకపోతే ఆయన శరీరంగా ఉంది. మరి ఒక సంఘము ఆ రకంగా ఉన్నప్పుడు
క్రీస్తు మనల్ని ఒప్పుకుంటాడని మనం ఎలా అనుకుంటున్నాం? అంటే ఆదివారం నేను నీ దగ్గర ఉంటాను, ఆదివారం నేను నాకు ఫుల్ ఫ్లెడ్జ్ అంటే మొత్తం ఇస్తాను కంప్లీట్లీ 100%. అండ్ రెస్ట్ ఆఫ్ ద వీక్ నా వీక్నెస్లు నాకున్నాయి, నా ఎంజాయ్మెంట్లు నాకున్నాయి, నా బాధ నాకుంది, నా అలవాట్లు నాకున్నా, నన్ను వదిలే. ఆదివారం మళ్ళీ నీ దగ్గరకు వస్తా. ఒప్పుకుంటాడా దేవుడు? ఒప్పుకుంటాడా? మీరు ఒప్పుకుంటారా పెళ్ళికి, అలాంటి పెళ్ళికి? మరి దేవుడు ఒప్పుకుంటాడా అలాంటి సంఘాన్ని? దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు పెళ్ళాడతాడా అలాంటి వధువుని? ఆలోచించుకుందాం. సో 23వ వచనం వరకు కూడా మొదటి అధ్యాయం అక్కడతో పూర్తవుతుంది. అయితే నేను చెప్పినట్టు మొదటి 14 వచనాలు కూడా ఒక పోయటిక్ రూపంలో త్రిత్వము, ఆ ట్రయూన్ గాడ్, దేవుని యొక్క సాల్వేషన్ ప్లాన్ గురించి చెప్తాడు. దాని తర్వాత 15వ వచనం నుంచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఎఫెసీయులకి. ఈ రకంగా మీరు ఇలా ఉన్నారు, దీన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. ఇంతగా పరిశుద్ధులు మీరు ఆదరిస్తున్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు. దేవుని పట్ల మాత్రమే కాదు, ఈ పరిశుద్ధుల పట్ల కూడా మీరు విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ మాత్రమే కాదు, ప్రేమను కూడా చూపిస్తున్నారు. దాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం మానుటలేదు. ఆ రకంగా ప్రార్థన, కృతజ్ఞతతో కూడిన ప్రార్థన మనం చూస్తాం 19వ వచనం వరకు. దాని తర్వాత 20వ వచనం నుంచి మనం చూసేది ఏమంటే 21వ వచనం వరకు దేవుని యొక్క శక్తి, ఆ బలాతిశయం అన్నాను కదా, దాని గురించి. లాస్ట్కి వచ్చేసరికి ఆ లాస్ట్ వర్స్, హౌ క్రైస్ట్ ఈస్ ఎగ్జాల్టెడ్ అబవ్ ఎవ్రీ నేమ్ అండర్ హెవెన్ అండ్ హౌ హీ ఈస్ గ్లోరిఫైడ్. అండ్ నాట్ జస్ట్ దాట్, ఆయన సంఘం గురించి, ఆ సంఘము ఆయన శరీరం. లాస్ట్ వచనం చూడండి, ఆ సంఘం ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. లెట్స్ ప్రే.